ఈరోజు ఎందరో సేవకులను హింసిస్తున్నా, చంపుతున్నా, ప్రాణాలు తీస్తున్నా చరిత్రలో మనం చూస్తున్నా ఎందుకు దేవుడు సహిస్తున్నాడో తెలుసా? వారు కూడా మారాలి. బైబిల్ను దూషిస్తున్న వారు కూడా మారాలి. క్రైస్తవులు హింసిస్తున్న వాళ్ళు కూడా మారాలి. వాళ్ళు కూడా దేవుని కుమారులే కదా. ఆయనకి పక్షపాతం లేదండి. నా పిల్లలను చంపారు కాబట్టి వాడిని చంపాలి అన్న క్రోధము, కక్ష తండ్రిగా ఆయనకి లేదు వాళ్ళ పట్ల. ఏమండి, నిజంగా ప్రవీణ్ పగడాల గారు ఏమండి, ఆయన హత్య ఏ విధంగా జరిగిందనేది పక్కన పెడితే, అది ప్రమాదమా హత్య అనేది పక్కన పెడితే, ఆయన భార్య వచ్చి ఏమంటుంది ఆవిడ? ఒకవేళ నిజంగా నా భర్తను ఒకవేళ ఎవరో ప్రాణం తీసి చంపే ఉంటే నేను వాళ్ళని క్రీస్తుని బట్టి క్షమిస్తున్నాను అని అనగలుగుతుంది అంటే, ఒక భర్తను కోల్పోయిన ఒక విధవరాలు ఆ మాట అనగలుగుతుంది అంటే, కేవలం 30-40 ఏళ్ళు ఆయనతో కాపురం చేసిన భార్య ఆ మాట చెప్పగలుగుతుంది అంటే, వేల కోట్ల సంవత్సరాల మనతో అనుబంధాన్ని కలిగిన దేవుడు క్షమించకుండా ఎలా ఉండగలడండి చెప్పండి? ఈ దుష్ట సమాజాన్ని, క్రైస్తవంపై దండెత్తుతున్న ఈ దుష్ట తరాన్ని, ఏమండి, మతోన్మాద శక్తులను ఆయన క్షమించడా? ఆయన సహించడా? ఎందుకు సహిస్తున్నాడో తెలుసా? మారాలని.